అందరికీ నమస్తే. ప్రభుత్వం గత ప్రభుత్వంలోని స్కీములు ఎవరికైతే అనర్హులకు వచ్చినాయో, లేకపోతే రూల్స్ ప్రకారం కాకుండా రూల్స్ అతిక్రమించి తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ కోసం ఒక ప్రత్యేకమైన విధానాన్ని తీసుకురాబోతుంది. ఆ విషయాన్ని ప్రభుత్వమే స్పష్టం చేసింది. రేపు బడ్జెట్ సమావేశాలలో ఒక ప్రత్యేకమైన విధానం రూపొందించబోతున్నామని మనకు తెలుసు. మీకు ఈ ఎవరిని చూస్తే అర్థమవుతుంది కదా. మల్లమ్మ కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కొత్తగూడెం కూడా జిల్లానే. అక్కడ ఎంత 1,72,000 రూపాయలు కట్టాలని నోటీస్ ఇచ్చిండ్రు అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు. నాట్ ఓన్లీ మల్లమ్మనే కాదు, ఆ కొత్తగూడెం మున్సిపాలిటీలోనే 200 మందికి ఇచ్చిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా 5-6 వేల మంది, రాష్ట్ర వ్యాప్తంగానో లేకపోతే వాళ్ళు చేసిన సర్వే వరకు, కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే చాలామంది వెళ్తారంటున్నారు వాళ్ళు. జస్ట్ కొంత ఏరియాలో చేస్తే ఒక 5,000 మంది ఇట్లా ఓన్లీ పెన్షన్స్ ఎలిజిబుల్ లేకుండా తీసుకున్నారని. ఈ మల్లవతి తెలుసు కదా, వాళ్ళ బిడ్డ నర్సు ఉండే 93లో చనిపోయింది. ఆ తర్వాత ఆమె పెన్షన్ వచ్చింది 20,000 రూపాయలు. 20,000 రావడంతోన ఈ మల్లమ్మ కోటీశ్వరులు రాలేదు. చూస్తే అర్థమైతే లేదా, పక్షపాతంతో బాధపడుతుందట 80 ఏళ్ళ ముసలవ్వ. ఈ అవ్వకి నోటీస్ ఇచ్చారు. ఈ గట్టి ముసలిది కాబట్టి ఆగింది, కానీ వీళ్ళు ఇచ్చే నోటీసులకు భయపడి గుండె డబేలంటది. ఎందుకంటే మరి ఇచ్చేటప్పుడే చూసి ఇచ్చుకోవాలి. అవ్వని చూసి అర్థమైతే లేదు. అవేమో కోటీశ్వరాలైంది. 20,000 రూపాయలు పెన్షన్ తీసుకుని వాళ్ళ బిడ్డది. ఈ పెన్షన్ కూడా తీసుకున్నారంట. 2 పెన్షన్ ఎట్లా తీసుకుంటారు, చట్టరీత్యా ఇది నేరం, చట్టరీత్యా నేరం ఇది అనేది గవర్నమెంట్ చెప్తుంది. సరే, అంతకుముందు గవర్నమెంట్ లేకపోతే అక్కడ ఉన్న అధికారుల తప్పిదాలతోనే అధికారులు వెరిఫికేషన్ చేసి ఇస్తారు. అధికారులు వెరిఫికేషన్ చేసి ఎవరు ఎలిజిబుల్లో తేలిస్తే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఏనో కూర్చొని లెక్కలు రాసుకుంటారు. వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది. ఆ లెక్క ప్రకారం ఎవరికి ఇవ్వాలో, ఎంతమందికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసుకుంటారు. తర్వాత వాళ్ళ వ్యవహారం వాళ్ళవి. అట్లా అయితే ఇది సీరియస్ అయింది. ఇష్యూ సీరియస్ అయిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే, వద్దొద్దు ఇప్పుడు ఆపండి, ఈ జస్ట్ మళ్ళీ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాతనే వద్దు ఆపండి, ఇప్పుడు మనం దీనికి ఒక ప్రత్యేకమైన విధానం తీసుకొచ్చి అప్పుడు రికవరీ పెడదాం, అప్పటిదాకా ఆపండి, ఆ నోటీసులకు సంబంధించిన వ్యవహారం అంతా ఆపండి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. రేపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. జూలై 24 ఈ మంతే కదా. ఇంకొక ఆల్రెడీ 16 తారీఖు వచ్చింది. ఒక 10 రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. వారం 10 రోజుల్లో. 10 రోజుల తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అయితే దానిలో ఒక ప్రత్యేకమైన విధానం తీసుకొస్తున్నారు. రికవరీ విధానం, ఎట్లా రికవరీ చేయాలి అనే దాని మీద. వాళ్ళు ఎట్లా రికవరీ చేయాలనే దాని కూడా మరి ఎన్ని స్కీమ్స్కి వస్తుందో తెలియదు. ఈ స్కీమ్ ఒకటే వస్తుందా? రైతు బంధు ఇక్కడ ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, మనం చూసినాం. తర్వాత ఇక్కడ కూడా నోటీసులు ఇచ్చారు. ఇక్కడ ఎవరికి నోటీసులు ఇచ్చారంటే, వెంచర్లు అయిన తర్వాత కూడా రైతు బంధు తీసుకున్నారు కదా, అవి ఆల్రెడీ కాలనీలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ధరణిలో రికార్డ్స్ ప్రకారం అది భూమి, కానీ ఆ భూమిని ఎప్పుడో అమ్మినరు, ఎవరో కొన్నారు, ఇంకోరు అమ్మినరు, ఇంకోరు కొన్నారు. ఇట్లా కొనుక్కుంటూ పోయి లాస్ట్ కాదు, ఒక కాలనీ అయింది, వెంచర్ అయింది, కాలనీ అయిపోయింది, మొత్తం అయిపోయినాయి. అయినా సరే వాళ్ళకు ధరణి రికార్డ్స్ ప్రకారం వాళ్ళకు రైతు బంధు వచ్చింది. వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడానికి గట్కేసర్ మండలం పోచారం దగ్గర కొంతమంది రైతులకు అవి ఇచ్చారు. దాదాపు 300 ఎకరాలు అని చెప్తున్నారు. అది వాళ్ళకి సంబంధించి నోటీసులు ఇచ్చిండ్రు. ఆ అమౌంట్ ఎంత ఉంది, ఆ అమౌంట్ మొత్తం రికవరీ చేయాలి, లేకపోతే మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంథింగ్ వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు, ఫ్రాడ్ చేసిందని చెప్పి. మరి ఇక ముందు మాట్లాడితే దీనిలో కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ నేతలు చాలామంది చెప్తున్నారు, డబుల్ బెడ్రూమ్ దళిత బంధు విషయంలో కూడా ఏదో జరిగింది అని అనుమానాలు ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్లో ఏదో ఫ్రాడ్ జరిగింది, లేకపోతే 2 BHK డబుల్ బెడ్రూమ్ దానిలో ఏదో జరిగింది, అనర్హులకు ఇచ్చిండ్రు, డబ్బులు తీసుకొని ఇచ్చి, ఇట్లాంటి చాలా ఆరోపణలు ఈ మధ్య గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేసిండ్రు. కాబట్టి మరి వీళ్ళ దగ్గర నుంచి రికవరీ పెడతారా? ఈ రికవరీ విధానం ఎట్లా ఉండబోతుంది అనేది ఇంపార్టెంట్. రికవరీ విధానం ఎట్లా అంటే, పాత బస్తీలో కరెంటు బిల్లులు కడతలేరని చెప్పి అదానికి అప్పచెప్పిండ్రు. అక్కడి నుంచి మీరు బిల్లులు వసూలు చేయండి అంటే ఒక ఏజెన్సీ. మనకు బ్యాంకులో లోన్ తీసుకుంటేనో, క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతేనో, లేకపోతే ఇంకేదైనా బండి మీద తీసుకున్న, 2 వీలర్ మీద తీసుకున్న ఈఎంఐలు కట్టకపోతేనో, ఇల్లు మీద తీసుకున్న ఈఎంఐలు కట్టకపోతేనో, మంత్లీ కిస్తీలు కట్టకపోతే ఇంటి మీదకి వస్తారు ఏజెంట్లు. ఇంటి మీదకి వచ్చి ఇంటికాడ ఇజ్జత్ తీస్తారు. ఈ యాప్ లోన్స్ వేరు, యాప్ లోన్స్ అది ఇంకా దారుణంగా ఉంటుంది. మన అవసరాల కోసం తీసుకునే లోన్స్ ఇవి. ప్రైవేట్గా అప్పగిస్తే ఇంకా వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు, మన చుట్టాలకు ఫోన్లు చేస్తారు, ఇంటికాడికి వచ్చి ఇబ్బంది, ఇవన్నీ నడుస్తుంటాయి కదా. ఇప్పుడు ఓల్డ్ సిటీ కరెంటు కలెక్షన్ అంతా కూడా అదానికి అప్పగిపోయినట్లుగా మరి ఈ రికవరీ విధానాన్ని కూడా ఎవరికైనా అప్పచెప్తారా? ప్రభుత్వ విధానం ఎట్లా ఉంటుందని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం ఎప్పుడు ఎక్కడ రికవరీ చేయలేదు. సరే, ఆ ప్రభుత్వంలో అది జరిగింది, ఈ ప్రభుత్వంలో అది జరగకుండా చూసుకుంటాం. ఆ ప్రభుత్వంలో అది జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము అర్హులకు మాత్రమే ఇస్తాం, లేకపోతే ఖచ్చితంగా వెరిఫికేషన్ చేస్తాం, ఇల్లు తిరిగి
ఇల్లు తిరిగి ఆ ఇంట్లో ఉన్న పరిసరాలు లేకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితులను చూసి ఇస్తాం, లేకపోతే మా ప్రభుత్వంలో ఇట్లాంటి చేయం, ఇట్లా ఇంతవరకు చూసినాం. కానీ గత ప్రభుత్వంలో జనాల మీద పడలేదు. ఇక్కడ జనాల తప్పులు కొంతమంది ఉంటాయి. దీనిలో ఇప్పుడు రైతు బంధు విషయంలో నిజానికి ఎవరైనా జనం కూడా కొంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. వాళ్ళు ఎలిజిబుల్ కానప్పుడు ప్రభుత్వం ప్రతి ఒక్కటి మైనర్ స్కోప్లో చూడరు. కాబట్టి కింద ఏదో కొంత లూప్ ఉంటుంది కదా, ఈ అధికారులు తిరగకపోవడము, వెరిఫికేషన్ చేయకపోవడము, లేకపోతే ఇక వాళ్ళకున్న టార్గెట్ రీచ్ కావడము, ఇట్లాంటి విధానాల్లో ఆ లూప్స్ ఉంటాయి. ఆ లూప్స్ను వీళ్ళు బేస్ చేసుకుంటారు. మరి నాకు ఈ రైతు బంధు కింద గట్కేసరానికి ఎవరికో రైతు బంధు వచ్చినప్పుడు లేదు ఇది తప్పు ఉంది. చాలామంది ఈ ధరణి విషయంలో తప్పున్న వాళ్ళంతా ఎంఆర్ ఆఫీసర్ తిరిగిండ్రు కదా, మాది ధరణిలో రాలేదని, ధరణిలో మా పేరు తప్పు పడ్డదని, ధరణిలో మా భూమి తక్కువ పడ్డదని తిరిగిండ్రు కదా. సేమ్ అట్లే మరి ఈ రైతు బంధు వెంచర్ తీసుకున్న ఆయన కూడా అవును నాకు తప్పు వచ్చింది, నేను ఎప్పుడూ అమ్మేసుకున్నా అని చెప్పి ప్రభుత్వానికి అప్పచెప్పాలి. అది ఆయన తప్పు చేయడమే, 100% తప్పు చేయడమే. ఇక్కడ అంటేనేమో ముసలి వాళ్ళు ఏమో తెలియక తీసుకున్నారు. ఇక్కడేమో లక్షల రూపాయల అమౌంట్ కదా రైతు బంధు అనేది. ఒక వెంచర్ చేసేంత భూమి అంటే పెద్ద భూమి, అంత భూమికి లక్షల రూపాయలు రైతు బంధు వస్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండాలి, వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి, నో డౌట్. దానిలో అక్కడ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా రైతు భరోసా ఇస్తే ఖచ్చితంగా అట్లాంటివి ఏమైనా ఉంటే రికవరీ చేయాల్సిందే ఈ రైతు బంధు విషయంలో. ఈ దళిత బంధు విషయంలో మరి అరువులకే డబ్బులు వచ్చినాయి కదా, చాలామంది ట్రాక్టర్లు కొన్నారు, కార్లు కొన్నారు, ట్రాన్స్పోర్ట్ కోసం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం, తర్వాత షాపులు పెట్టుకున్నారు, పౌల్ట్రీ బర్రెలు కొన్నారు, ఆవులు కొన్నారు, ఇట్లా చాలా జరిగినాయి కదా. మరి దళిత బంధులో కూడా ఏమైనా జరిగిందో అక్కడి నుంచి రికవరీ చేస్తారా అని చూడాలి. తర్వాత సీఎంఆర్ చెక్కులు కూడా అనర్హులకు పోయినాయని చెప్పి ఆరోపణ చేసినారు. అది నిజమైతే ఖచ్చితంగా రికవరీ చేయాలి. అది నిజమా? ఎందుకంటే కేవలం ఉత్తగా ఏదో వార్త కోసమో లేకపోతే అవతల ప్రభుత్వం మీద అభండాలు వేయడానికి కోసం చెప్పకూడదు. కాబట్టి సీఎంఆర్ విషయంలో నిజంగా ఎవరు హాస్పిటల్ పోకుండా, ఎవరు రోగిస్తులు కాకుండా కొన్ని బయటపడ్డాయి. అప్పట్లో పాత గవర్నమెంటే వాళ్ళ మీద కేసు బుక్ చేసింది. ఖమ్మంలో హాస్పిటల్ లేదు, హాస్పిటల్ వాళ్ళే బిల్స్ క్రియేట్ చేస్తారు, వాళ్ళే పేషెంట్ను డిసైడ్ చేస్తారు, వాళ్ళే కొన్ని పెడితే అప్పట్లో దొరికిన కేసులు కూడా అయినాయి, విజిలెన్స్ కేసులు అయినాయి పాత గవర్నమెంట్లోనే. ఇంకా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చూసి చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం ఉన్నా అట్లాంటివన్నీ చేయాల్సిందే. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనర్హులు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చిండ్రా, అర్హులను వదిలేసి, అట్లాంటివన్నీ ఉంటే అవి కూడా ఖచ్చితంగా రికవరీ చేస్తారా? ఈ రికవరీ విధానం ఎట్లుంటుంది? ఏజెంట్లకు అప్పగిస్తారా, లేకపోతే ప్రభుత్వంలోనే ఒక టీం పెట్టుకుంటారా? ఒక టీంని పెట్టుకొని ఒక సపరేట్గా విజిలెన్స్ టైపే పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉండే విధంగా అట్టేమన్నా విధానం ఏర్పాటు చేస్తారా అనేది చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా నేను ఈ పెన్షన్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు కొంతమంది ఫోన్ చేసిండ్రు. ఆ ముసలమ్మ వాళ్ళు తీసుకున్నప్పుడు ఓ పని చేయాలి గవర్నమెంట్. గత గవర్నమెంట్లో అర్హత లేని వాళ్ళ దగ్గర రికవరీ చేయాలన్నారు కదా, గత గవర్నమెంట్లో అర్హత ఉండి పెన్షన్స్ చేయలే కదా, వాళ్ళందరికీ లెక్క కట్టి ఇవ్వాలి. వాళ్ళందరికీ లెక్క కట్టి ఆ పాత పెన్షన్ ఎంత అవుతుందో, వాళ్ళు ఎప్పటి నుంచి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ గవర్నమెంట్ ఇవ్వాలనే ఒక కొత్త వాదన కూడా నాకు ఫోన్ చేసి కొంతమంది మాట్లాడిండ్రు. కాబట్టి నేను కూడా ఆ విషయం చెప్తున్నా. సరే, అది ప్రభుత్వ విధానం, మనం ఏం చేయలేము. బట్ ఈ రికవరీ విధానం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఒక చర్చ నడుస్తుంది. ఎట్లా ఉంటుంది రికవరీ విధానం? ఇంతవరకు మనకు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల రికవరీ చూసినాం, కానీ ప్రభుత్వ రికవరీ చూడలే. కాబట్టి ఈ కొత్త విధానం మీద మనం కూడా చూడాలి. రేపు అసెంబ్లీ స్టార్ట్ అయితే మరి ఎట్లా ఉంటుంది ఏం కదా. మన జనం మాత్రం ఎవరెవరైతే ఎలిజిబుల్ లేకుండా తీసుకున్నారో వాళ్ళంతా గుండె దడదడా కొట్టుకుంటుండొచ్చు బహుశా. ప్రభుత్వం ఇదేం రికవరీ, ఇదేం కదా, ఎప్పుడు రికవరీ అయింది? ఎప్పుడైనా సరే ప్రభుత్వం మారిన తర్వాత పాతయాన్ని తూచి వెళ్ళిపోతాయి, పట్టించుకోరు. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మేము రికవరీ చేస్తామంటున్నారు. కాబట్టి ప్రభుత్వ విధానం ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. బట్ జనానికి మాత్రం ఇది ఒక పెద్ద అలర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.